తెలంగాణలో కేసీఆర్ రాజకీయ పాలనకు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పాలనకు దగ్గర సంబంధాలున్నాయి. కేసీఆర్ ప్రగతి భవన్ కే పరిమితమవుతూ పాలన సాగిస్తే, జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమై పాలనను సాగిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు ప్రజలతో మమేకమై ఉన్న కేసీఆర్ నేడు ప్రగతి భవన్ కి పరిమితమయ్యారు. కేసీఆర్ ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ప్రజలకు, పాలకులకు దూరంగా ఉండేవారు. జగన్మోహన్ రెడ్డి కూడా 2019 ఎన్నికల వరకు ఓదార్పు యాత్ర, పాదయాత్ర అంటూ ప్రజలతో మమేకమై ఉండి అధికారం చేపట్టిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్ లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారు. కేసీఆర్ 5 ఏళ్ల కాలంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా తీసుకురాకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్న నిరుద్యోగుల ఆగ్రహానికి గురయ్యారు. జగన్మోహన్ రెడ్డి కూడా వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జాబ్ క్యాలెండర్ ఇస్తానని ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ప్రభుత్వ ఉద్యోగాలకు వయసు పెరిగిపోతున్న నిరుద్యోగుల ఆగ్రహానికి కేసీఆర్ బలైనట్లే రేపు ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా బలి కావడం తథ్యం. ప్రజలు 151 సీట్లతో ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన మ్యాండేట్ ను జగన్మోహన్ రెడ్డికి ఇస్తే, ప్రజల సమస్యలను పట్టించుకోకుండా గెలుపు తన యొక్క ప్రతిభగా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. కేసీఆర్ కూడా తానొక గొప్ప నాయకునని, అందువల్లే ప్రజలు తన పార్టీకి అధికారాన్ని అప్పగిస్తున్నారు అన్న భ్రమలో ఉన్నారు. తెలంగాణ ఫలితాలతో కేసీఆర్ భ్రమలు పూర్తిగా తొలగిపోయాయి. తెలంగాణలో కేసీఆర్ దొర పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి పాలనకు కూడా చరమగీతం పాడడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా ఉన్న దళితులకు కేసీఆర్ మొండి చేయి చూపించారు. జగన్మోహన్ రెడ్డి విజయానికి అండగా నిలిచిన దళితులను ఆంధ్రప్రదేశ్లో నడి రోడ్డుపై ఊచకోతలు కోశారు. ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాల జీవితాలు అస్తవ్యస్తంగా మారాయి. ఉపాధి మార్గాలు పూర్తిగా కనుమరుగై రోజువారీ కూలీలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తెలంగాణలో కేసీఆర్ది కుటుంబ పాలన, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిది సలహాదారుల పాలన. తెలంగాణ, ఏపీలలో ప్రజల నుండి ఎన్నుకున్న ఎమ్మెల్యేలు, మంత్రులు పవర్ లేని పొలిటికల్ నేతలుగా ఉంటున్నారు తప్ప ప్రజల అభివృద్ధికి నిర్ణయాలు తీసుకోవడంలో నిస్సహాయులుగా మారారు. 2 రాష్ట్రాలలో కూడా ప్రజాస్వామ్య విలువలు నశించిపోవడంతో ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల క్రితం వరకు తెలంగాణలో అంతగా ఉనికి లేని కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ చేసిన తప్పిదాలే అధికారాన్ని అప్పగించాయి. తెలంగాణలో కనీసం టీవీ డిబేట్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు పాల్గొన్న పరిస్థితులు లేవు. ప్రతిపక్షాలను అణిచివేయడం అంటే ప్రజల గొంతు నొక్కడమే. తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ టీఆర్ఎస్, వైసీపీ ప్రతిపక్షాలను అణిచివేసి నేడు తెలంగాణ ఎన్నికల ఫలితాలు, రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా అధికార పక్షానికి గొడ్డలి పెట్టుగా మారే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.